ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు, వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్లీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప, ఊరు దిబ్బ, పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? అనవసరంగా వాక్కు, నా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపం రావడం టైమింగ్స్ ఉంటా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటామండి నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కర్ణాటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉందా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? నేను ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పంజట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకు. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తారా? అయ్యగారు కాపాడండి బాబు, దొరగారు కాపాడండి బాబు. మమ్మల్ని రక్షించండి అయ్యా.